అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి జూన్ 24థ్. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుందండి. యాక్చువల్‌గా ఈరోజు అయితే ఒక స్పెషల్ డే అనమాట. నాకు మా హస్బెండ్‌కి కూడా. కానీ ఈరోజు మా వారైతే డ్యూటీకైతే వెళ్ళిపోయారు. అయితే ఈరోజు అసలు స్పెషల్ డే అని చెప్పాను కదా! మా వారికైతే గుర్తుకు లేదు. ఎప్పుడైనా ప్రతి ఇయరు చాలా ముందుగా మా వారు గుర్తుపెట్టుకునేవాళ్ళు. ఎలా అంటే ఒక 2, 3 డేస్ ముందు జూన్ స్టార్ట్ అవ్వగానే ఆహా! ఈ నెలలో మనకి మంచి స్పెషల్ డే ఉంది అని చెప్పేసి, మంచి అకేషన్ ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ ఉండేవారు. దానికోసం ఏదైనా చిన్న ప్లాన్ చేసేవారు. కానీ ఈసారి మాత్రం ఈరోజు 24థ్ అయినా కూడా ఈరోజు ఏంటి అనేది మా వారికైతే గుర్తుకు లేకుండా వెళ్ళిపోయారనమాట డ్యూటీకైతే. ఇంకా నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయాను. స్నానం చేసేసి ఈరోజు పూజ చేసుకుందామంటే కుదరదని చెప్పేసి ఇంకా నార్మల్గా తలస్నానం అయితే చేసేస్తానమాట. అండ్ ఈరోజు స్పెషల్ డే ఏంటనేది నేను మా వారితోనే చెప్పేస్తాను. అండ్ అలాగే ఇప్పుడు మా వారికైతే కాల్ చేస్తాను. ఏమంటారో చూద్దాము. వెళ్ళిపోయి ఆల్రెడీ ఒక 1 అవర్ అయితే అవుతుంది. తను అక్కడ వరకు వెళ్ళి ఉంటారు. నేను ఇప్పుడు కాల్ చేస్తాను. తను ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము. అసలు ఈరోజు జూన్ 24థ్ అంటే తనకి మైండ్‌లో వచ్చేస్తదనమాట. అలాంటిది మర్చిపోయారనమాట. స్పెషల్ డే అనమాట. మా ఇద్దరికి మాత్రమే స్పెషల్ డే. ఇంకొంతమందికైతే మమ్మల్ని కుళ్ళుకునేవాళ్ళు, మమ్మల్ని చూసి కుళ్ళుకునేవాళ్ళు, మమ్మల్ని చూసి కొంచెం బాధపడే వాళ్ళు కూడా ఉన్నారులేండి ఈ రోజున. కానీ ఎవరికీ గుర్తుండదు ఈరోజు. మాకు మాత్రమే గుర్తుంటుంది. ఎందుకంటే ఆ హ్యాపీనెస్‌ని మేమే ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి మాకే గుర్తుంటుంది. ఇప్పుడైతే మా వారికి కాల్ చేస్తాను. ఏమంటారో చూద్దాము. ఇప్పుడైతే మా వారికి కాల్ చేసి చూస్తాను. తను ఏమంటారో చూద్దాము. హలో హలో, చెప్పు. ఈరోజు ఒక విషయం మర్చిపోయినావు. ఏంటిది? ఏం మర్చిపోయినా? ఏంటో చెప్పు. ఇవాళ డేట్ ఏంటిది? ఈరోజు కదా కరెక్ట్. మరి మర్చిపోయినావు? దెబ్బ కళ్ళు చెప్తా ఉండు. ఫోన్ చేస్తావా? సరే చెప్తా. సరే. చూసారు కదా, మా వారికి మర్చిపోయారనమాట. ఎప్పుడైనా గుర్తుంచుకునేవాళ్ళు. కానీ ఏంటో తెలియదు, ఈసారి అయితే మర్చిపోయారు. అందుకనే ఫోన్ చేశాను. గుర్తు తెచ్చుకుంటారో లేదో అని అనుకున్నాను, కానీ గుర్తు తెచ్చుకోలేదు. వెళ్ళిపోయారు. ఇంక వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇప్పుడు కాల్ చేశాను. మీ ముందుకు చూసారు కదా. రోజైతే మా ఇద్దరికి స్పెషల్ డే అనమాట. అండ్ ఏంటి అనేది వీలైతే ఈరోజు చెప్తాము, లేదంటే ఇంకొక వీడియోలో చెప్తాము. మా లవ్ స్టోరీ కంటిన్యూ చేద్దాం అనుకున్నాం కదా, ఇంకా లవ్ స్టోరీలో భాగమే అనమాట ఇది కూడా. ఇది మెయిన్ అనమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేను టైం 9:30 అయిపోయింది. తను కొంచెం బిజీగా ఉంటారు, అందుకనే తర్వాత కాల్ చేస్తా అన్నారు. ఇంకా అప్పుడు మళ్ళీ వీలైతే వీడియో షూట్ చేస్తాను, లేదంటే ఇంకా లేదనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి కుదరదు కదా. ఇప్పుడు బిజీగా ఉన్నట్టున్నారు, అందుకే తొందరగా కట్ చేసేసారు.